ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన దృశ్యాలు ఇప్పటివరకు మనం చూసాం. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించి ఆయన తన సీట్లో కూర్చున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. అదేవిధంగా మనకి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అదేవిధంగా పలువురు ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. 5 ఫైల్స్ పైన ఆయన ప్రధానంగా సంతకం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫైల్స్ ని కూడా అధికారులు చంద్రబాబు దగ్గరికి తీసుకొచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏపీ సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బాధ్యతలు స్వీకరించారు. సంతకం చేసిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పుడు 5 ఫైల్స్ పై ఆయన సంతకం చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి, ఆయనతో పాటు కనిపిస్తున్నారు ఆయన సతీమణితో పాటు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పలువురు టీడీపీ నాయకులు, వీళ్ళంతా కూడా ఉన్నారు. మొత్తం 5 ఫైల్స్ పై ఆయన ఈ రోజు సంతకం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో స్కిల్ సెన్సెస్ కూడా ఒక ఫైల్ అని చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? కొద్దిసేపటి క్రిందటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అదేవిధంగా ఆయన కేబినెట్ లోని మంత్రులంతా కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు 4:41 ముహూర్తానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం దృశ్యాల్లో 5 ఫైల్స్ ని అధికారులు సిద్ధం చేశారు. చంద్రబాబు తొలి సంతకాలకు సంబంధించి వాస్తవానికి నిన్న తొలి సంతకాలు చేస్తారని భావించినప్పటికీ కూడా ఈ రోజు తొలి సంతకాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించి 25,000 పోస్టులతో కూడినటువంటి
మెగా డిఎస్సిని గతంలో తొలి సంతకాలు చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఫైల్ పైన తొలి సంతకం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పెన్షన్ల పెంపు 4,000 రూపాయలకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 3,000 రూపాయల సామాజిక పెన్షన్ ని 4,000 రూపాయలకి పెంచుతూ చంద్రబాబు రెండో సంతకం కూడా చేస్తారని అధికారులు చెప్పారు. సో ప్రస్తుతం చంద్రబాబు ఫైల్స్ కి సంబంధించిన సంతకాలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి తన కుటుంబం అంటే సతీ సమేతంగా వచ్చి సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రికి ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాల్లో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు చేత 5 సంతకాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే వివిధ ఫైల్స్ వలన కలిగేటువంటి లబ్ధిదారులతో కూడా చంద్రబాబు అక్కడ తన కార్యాలయంలో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా స్కిల్ సెన్సస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన గణాంకాలపైన అధ్యయనం చేయాలని ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన ఫైల్ పైన, అదేవిధంగా మరొక సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి కూడా సంతకం చేస్తున్నారు. డిఎస్సికి సంబంధించి 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పారు. అదే ఫైల్ పైన తొలి సంతకం కూడా పెడతానని చెప్పారు. సో 25,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆ తొలి సంతకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు తెలుస్తుంది. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి తొలి సంతకం, అదేవిధంగా ఇతర సంతకాలు కూడా చేశారు. బాధ్యతలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం చేరుకున్నప్పుడు సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. అదేవిధంగా తన నివాసం నుండి బయలుదేరినప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు చంద్రబాబుకి స్వాగతం పలికారు. ప్రస్తుతం నా కార్యాలయంలో ఈ రోజు ఈ క్షణం 4:41 నుండి చంద్రబాబు తన కార్యాలయంలో ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా ఈ రోజు నుండి విధులు సచివాలయంలో నిర్వహించనున్నారు. సో ముఖ్యమంత్రి ఇప్పుడు మనం చూస్తున్నాం పెన్షన్లకు సంబంధించిన 4,000 రూపాయలకి పెన్షన్ పెంచుతూ సంతకం చేసిన నేపథ్యంలో కొంతమంది పెన్షన్ లబ్ధిదారులు కూడా చంద్రబాబుతో సమావేశానికి అధికారులు తీసుకొచ్చారు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం పెట్టినప్పుడు డిఎస్సికి సంబంధించిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కూడా తీసుకున్నారు. ఆ ఇంటరాక్షన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఈ రోజు నుండి బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ఈ తొలి సంతకాలు అమలు ఎప్పటి నుండి అన్నది కూడా ప్రభుత్వం తర్వాత ఏదైతే ఈ నెల 18న కేబినెట్ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. 18వ తేదీ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా అమలు చేస్తారు, డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో అయితే 25,000 ఉద్యోగాల వేకెన్సీస్ లేవు. సో మిగిలినటువంటి సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఇతర శాఖలకు సంబంధించినటువంటి శాఖల్లో ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించిన పోస్టులు కలిపి దీన్ని చేసేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్క ఫైల్ కి సంబంధించిన బెనిఫిషరీస్ తో కూడా చంద్రబాబు దగ్గర ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ తీసుకొచ్చారు, దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ట్రైనింగ్ సంబంధించి దీనిపైన సంతకం చేసినందున ఆ లబ్ధిదారులను కూడా చంద్రబాబుతో ఫోటో కోసం అధికారులు ఏర్పాటు చేశారు. సో దీని తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అవడం, తర్వాత బాధ్యతలు చేపట్టడం, ఈ తొలి సంతకాలకు సంబంధించి కేబినెట్ లో వీటికి సంబంధించిన పూర్తిస్థాయి అమలుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నది. ఈ నెల 18వ తేదీన లేదా 19వ తేదీన కేబినెట్ జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యుల 175 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత వెంటనే కంటిన్యూ చేస్తే శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మొన్న మార్చిలో కేవలం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఆమోదం పొందారు. సో ఈ నెల 31తో ఆ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి ముగుస్తున్న నేపథ్యంలో సో పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశం నిర్వహించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ కు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత దానికి సంబంధించినటువంటి నిధుల ఖర్చు చేయడం సాధ్యం అవుతుంది. కాబట్టి సో తరుపతి వరుసగా ఈ కార్యక్రమాలు నిర్వహించున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబుకి చీఫ్ సెక్రటరీతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ సిఎస్లు అందరూ కూడా
శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు కూడా చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు వెళ్లారు. చంద్రబాబుకి అభినందనలు తెలుపుతున్నారు. పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మనం చూస్తున్నాం. మంత్రులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా రామానాయుడు, కొల్లి రవీంద్ర, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. సో కొన్ని సంతకాలు చేపట్టడం, బాధ్యతలు చేపట్టినటువంటి తరుణంలో చంద్రబాబు కొద్దిసేపటి కిందటే పూర్తి స్థాయిగా ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టి సచివాలయంలో మీదట ముఖ్యమంత్రి తన కార్యాలయం నుండి ఇక్కడి నుండి విధులు నిర్వర్తించనున్నారు. విధులు నిర్వర్తించిన తర్వాత ఈ రోజు నుండి 4,000 పెన్షన్లకి పెంచుతూ 3వ సంతకం చేశారు. సో వరుసగా ఏవైతే తొలి సంతకాలు గతంలో పెడతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు తొలి సంతకాలు చేశారు. 4,000 పెన్షన్ మాత్రం ఖచ్చితంగా రేపు 1వ తేదీ నుండి దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికోసం సుమారు వస్తున్నటువంటి లబ్ధిదారులు అయితే 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. దీంతో పాటుగా ఈ పెన్షనర్లలో ప్రధానంగా వికలాంగులకు సంబంధించిన పెన్షన్ అయితే 6,000కి సంబంధించినంత వరకు 6,000 రూపాయలకి వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ ని 6,000 రూపాయలకి పెంచుతున్నారు. సో మరొక ఈ పెన్షనర్లకి 1వ తేదీన ఒక్కొక్కరికి 7,000 రూపాయలు తమ ఖాతాల్లో జమ చేయనున్నారు. సో 7,000 రూపాయలు జమ చేసినటువంటి ఎందుకంటే ఏప్రిల్ నుంచి దాన్ని అమలు చేస్తామని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పైన 4వ సంతకాన్ని పెట్టారు. నైపుణ్య స్కిల్ సెన్సస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రటువంటి విద్యార్థులు, నిరుద్యోగ పైన ఉన్నటువంటి నైపుణ్య గణన చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి సంతకం ఇలా మొత్తం 5 సంతకాలని చంద్రబాబు చేశారు. సో వివిధ లబ్ధిదారులు కూడా ఈ సందర్భంగా చంద్రబాబు సంతకాలు చేసిన తీసుకొచ్చారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.